వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో ఉండే రెండు ఇంపార్టెంట్ ఎమోషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా ఇండెక్స్ కానీ స్టాక్ కానీ ఒక అప్ ట్రెండ్లో కానీ డౌన్ ట్రెండ్లో కానీ ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్ కానీ సంబంధించిన రెండు కలెక్టివ్ ఎమోషన్స్ మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. దీనివల్ల ట్రెండ్ అనేది ఏర్పడుతుంది. ఒకటి గ్రీడ్, రెండు ఫియర్. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇది లేకుండా అసలు ఏ ట్రేడు జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీడ్ అంటే అత్యాశ, ఫియర్ అంటే భయం. ఇవన్నీ కామన్గా మనకు తెలిసినవి యాక్చువల్లీ. ఇప్పుడు చూడండి, గ్రీడ్లో ఏమవుతుందంటే ఏదైనా ఒక స్టాక్ ఉందనుకున్నాం, ఒక ట్రేడర్ కానీ ఇన్వెస్టర్ కానీ ఏమనుకుంటారంటే ఆ పర్టికులర్ టైంలో ఆయన చూసినప్పుడు అతనికి ఏమనిపించవచ్చు అంటే ఈ స్టాక్ మనకు ఇప్పుడు చాలా చీప్గా దొరుకుతుంది, రేపు అది అంత చీప్గా దొరకదేమో, అది ఇంకా పైకి వెళ్ళొచ్చు అనే దానిలోని అతనికి ఉండే గ్రీడ్ వల్ల దాన్ని బై చేస్తారు. ఓకే, తర్వాత ఫియర్. ఏదైనా స్టాక్ ఒక అతను ప్రాఫిట్లో ఉన్నారనుకోండి, ఒక ఇన్వెస్టర్ ఎవరైనా, స్టాకు ఆ రోజు అతనికి ఎలా కనబడుతుంది అంటే ఆ ఇన్వెస్టర్కి అది చాలా హైలో ఉంది, రేపు ఇంకా పడిపోద్దేమో అనే భయంతో దాన్ని సెల్ చేస్తారనమాట. ఈ రెండు కలిస్తేనే ఒక గ్రీడ్ అనేది, ఒక ఫియర్ అనేది కలిస్తేనే బై అండ్ సెల్ కూడా అవుతుంది స్టాక్ మార్కెట్లో. ఇంకో రకంగా చెప్పాలంటే డిస్కౌంట్ గురించి తీసుకుందాం మనం. మీరు ఏదైనా మార్కెట్కి వెళ్ళారనుకోండి, ఏదైనా షాప్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు సపోజ్ 50% డిస్కౌంట్ క్లాత్స్ మీద కనబడింది, బట్టల షాప్లోని, పండగ టైంలో ఏదైనా అనుకోవచ్చు. ఓన్లీ 50% డిస్కౌంట్ అని ఉంటే మీరు దాని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, ఎందుకంటే ఆ 50% డిస్కౌంట్ 1 మంత్ అయినా కంటిన్యూ అవ్వచ్చు, అదర్వైజ్ 2-3 మంత్స్ అయినా కంటిన్యూ అవ్వచ్చు. అదే టైంలో 50% డిస్కౌంట్ కింద మీకు ఓన్లీ ఫర్ 2 days అని ఎవరైనా బోర్డు పెడితే ఆలోచించండి ఒకసారి. కంపల్సరీగా మనం వెళ్తాం, మనం కొంటాం అనమాట. సేమ్ అదే విధంగా స్టాక్ మార్కెట్లో కూడా అలాగే పనిచేస్తుంది. సో ఇందులో 50% డిస్కౌంట్ అనేది గ్రేడ్, అది ఓన్లీ ఫర్ 2 days అవైలబుల్ ఉన్నది అనేది ఫియర్ అనమాట. ఈ రెండు కలిస్తే ఒక ఎమోషన్ తయారైంది, దానివల్ల బై అండ్ సెల్ అవుతుంది. సేమ్ ఇదే స్టాక్ మార్కెట్లో అప్లై అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి, కలెక్టివ్గా మీరు బిహేవియర్ ఎప్పుడైనా అనలైజ్ చేశారనుకోండి మార్కెట్ది, బిహేవియర్ అనలైజింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అవ్వచ్చు, ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, అండ్ టీవీ స్టాక్ మార్కెట్ ఛానల్స్. వీటిలోని ఎప్పుడైనా ఎక్కువ శాతం ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ గ్రీడ్లో ఉన్నారనుకోండి, అంటే మనకు తెలిసిపోద్ది అది, కొనేద్దాం స్టాక్స్, ఇంకా మనకి ఛాన్స్ రాదు, ఇప్పుడే కొనేసుకోవాలి అని ఎప్పుడైతే అందరూ ఆలోచించారో ఆ టైంలో ఆ స్టాకు టాపింగ్ అవుట్ అవ్వచ్చు, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అదే టైంలో కలెక్టివ్ ఇన్వెస్టర్స్ ఫియర్లో ఉన్నారనుకోండి, ఇంక ఈ స్టాక్ చాలా పడిపోయింది, ఇంకెంతకన్నా ఇది పైకి వెళ్దు, ఇంకా మనం దీన్ని అమ్మేద్దాం అనుకున్నారనుకోండి, ఆ టైంలో బాటమ్ అవ్వచ్చు. దీనికి రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్. టాప్ 2008 బేర్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు, నెక్స్ట్ 2020 మార్చ్లో కరోనాలో. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. ఆ టైంలో క్రౌడ్ అనాలిసిస్ ఎలాగుందో మీకు తెలిసిపోద్ది ఈజీగా చూస్తే. ఈ రెండు పక్కన పెడితే మధ్యలో ఇంకోటి ఉంటుంది, కన్సోలిడేషన్ ఫేజ్లో కానీ అదర్వైజ్ ట్రెండ్ అనేది, ఒక ట్రెండ్లో స్టాక్ ఉన్నప్పుడు అప్పు కాదు, అది టాప్ కాదు, బాటమ్ కాదు, ట్రెండ్ మధ్యలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ చాలా కన్ఫ్యూజన్గా ఉంటారనమాట. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాళ్ళకి సెల్ చేయాలో అర్థం కాదు, ఆ టైంలో బై చేయాలో అర్థం అవ్వదు, హోల్డ్ చేయాలో తెలియదు, స్టాక్ పడుతుందో తెలియదు, స్టాక్ పైకి వెళ్తుందో తెలియదు. ఈ కన్ఫ్యూజన్ స్టేజ్లోని ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో దాని అర్థం ఏంటంటే ఆ ట్రెండ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని అర్థం. అది అప్ ట్రెండ్ అవ్వచ్చు, డౌన్ ట్రెండ్ అవ్వచ్చు. దీన్ని ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ సినారియోకి మీరు అప్లై చేసి చూడండి, మీకు ఏమనిపిస్తుందో మీకే అర్థమైపోద్ది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోని గ్రీడ్ అండ్ ఫియర్ గురించి నేను సింపుల్ టర్మ్స్లో కొంచెం అర్థమైనట్టే చెప్పానని నేను అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ మాది ఈమెయిల్ అడ్రస్ నేను ఇస్తాను, అందులో కంపల్సరీగా క్వశ్చన్స్ అడగవచ్చు. ఐ విల్ ట్రై టు క్లారిఫై అనమాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.